గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ రాజధానికి వ్యతిరేకంగా కేసులు వేయలేదని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బలవంతపు భూసేకరణపైనే కేసులు వేశారని వెల్లడించారు. అమరావతి రాజధానిపై కాంగ్రెస్లో చేరిన తర్వాత మాట్లాడతానన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్లో చేరిన తర్వాత ఉద్యమిస్తానని తెలిపారు. ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో ఆ అవకాశం ఇవ్వడానికి ఏమేమి వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి అమలు చేయడానికి కానివ్వండి లేదా ప్రజలకి పనిచేయడానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి. ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను. ప్రతిపక్ష పాత్ర అంటే ఫస్ట్ మీకు రైతుల సమస్యలే కదా, 2 సంవత్సరాల నుంచి రైతు సమస్యలు పట్టించుకోవట్లేదని వాదన వినిపిస్తుంది కదా, మరి ఆ ఎజెండాతో ముందుకెళ్తారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము 3.5-4 సంవత్సరాల క్రితమే తాడేపల్లి మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. 2014-19 మధ్య ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహకరించినటువంటి రైతన్నల మీద బలవంతపు భూసేకరణకు రావడం, చట్టం ప్రకారం బలవంతపు భూసేకరణ చేయకూడదు, అలువైవల్ సాయిల్స్ అతి సారవంతమైనటువంటి భూముల్ని తీసుకోవడానికి లేదు అని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నా